హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలో ఈ ఉద్యోగులపై మేజర్ క్రమశిక్షణ చర్యలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన నియమావళి మరియు వర్గీకరణ నియంత్రణ బిల్ సీసీఏ నిబంధన ప్రకారంగా ఉద్యోగుల తప్పిదాలను తీవ్రతను బట్టి వారిపై చిన్న శిక్షలు లేదా ప్రధాన శిక్షలు విధిస్తారు. సో, ఈ మేరకు అవేంటో తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ సీసీఏ రూల్స్ 1991లోని రూల్ నంబర్ 9 ప్రకారంగా ఈ క్రింది 5 శిక్షలను ప్రధాన శిక్షలుగా వర్గీకరించారు. అవేంటంటే భవిష్యత్ ప్రభావంతో ఇంక్రిమెంట్‌ల నిలుపుదల, విత్ హోల్డింగ్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ విత్ క్యుములేటివ్ ఎఫెక్ట్ అని జెప్పేసి లేదా ఈ కింది హోదాకు సంబంధించి రెండవది క్రింది స్థాయి హోదాకు పే స్కేల్ లేదా సీనియారిటీని నియమించడం. అంటే రెడ్యూస్ టు వర్క్ ర్యాంక్ స్టేజ్ ఇన్ ఏ టైమ్ స్కేల్ ఇన్ సీనియారిటీ. మూడోది నిర్బంధ పదవీ విరమణ కంపల్సరీ రిటైర్మెంట్. నాలుగోది ఉద్యోగం నుంచి తొలగింపు రిమూవ్ ఫ్రమ్ సర్వీస్. ఉద్యోగం నుండి బర్తరఫ్ డిస్మాన్షల్ ఫ్రమ్ సర్వీసెస్. ఈ శిక్షలను విధించే ముందు తప్పనిసరిగా సీసీఏ నిబంధనల ప్రకారంగా పూర్తి స్థాయి విచారణ ఫార్మ ఫార్మల్ ఎంక్వైరీ జరపాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రతి శిక్షను వివరంగా పరిశీలిద్దాము. మొదటిది భవిష్యత్ ప్రభావంతో ఇంక్రిమెంట్‌ల నిలుపుదల. ఇది మైనర్ పెనాల్టీ అయినా భవిష్యత్ ప్రభావం లేకుండా ఇంక్రిమెంట్ నిలుపుదలకు పూర్తి భిన్నమైన మరియు తీవ్రమైనదే అని అర్థము. ఈ శిక్ష విధించినప్పుడు ఉద్యోగి ఒక నిర్దిష్ట కాలానికి తన వార్షిక ఇంక్రిమెంట్‌లను కోల్పోతారు. క్యుములేటివ్ ఎఫెక్ట్ అంటే ఆ కోల్పోయిన ఇంక్రిమెంట్ ఉద్యోగ సర్వీస్‌లో మరెప్పుడూ తిరిగి చేరవు. దీనివల్ల ఉద్యోగి పే స్కేల్ శాశ్వతంగా ఒక మెట్టు కిందికి దిగజారుతుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగికి బేసిక్ పే 50,000 అనుకుందాము. అతని వార్షిక ఇంక్రిమెంట్ 1,500 అనుకుందాము. అతనికి ఒక ఇంక్రిమెంట్‌ను క్యుములేటివ్ ఎఫెక్ట్‌తో నిలుపుదల చేస్తూ శిక్ష విధిస్తే శిక్ష లేకపోతే వచ్చే ఏడాదికి అతని బేసిక్ పే అనేది 51,500 అవుతుంది. ఆ తర్వాత ఏడాది 53,000 అవుతుంది. అదే శిక్షతో ఉంటే వచ్చే ఏడాదికి రావాల్సిన 1,500 ఇంక్రిమెంట్ రాదు. అతని బేసిక్ పే 50,000 గానే ఉంటుంది. ఆ తర్వాత ఏడాది బేసిక్ పేలో 50,000కు మాత్రమే కొత్త ఇంక్రిమెంట్ 1,500 కలిసి జీతం వస్తుంది. అంటే ఒక స్టెప్ తక్కువ ఉంటుంది. దీని ప్రభావం ఈ ఉద్యోగి ప్రతి సంవత్సరం రూ. 1,500 జీతం తక్కువ పొందుతాడు. అంటే ప్రతి నెల రూ. 1,500 తక్కువ పొందుతాడనమాట. ఆ విధంగా ఆ ఎఫెక్ట్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుందనమాట. ఆ 1,500 అనేది అప్పటి నుంచి ఎప్పటి వరకు తక్కువగానే వస్తూ ఉంటుంది. సో, ఈ నష్టం అతని పదవీ విరమణ వరకు కొనసాగుతుంది. 10 ఏళ్ల సర్వీసు మిగిలి ఉంటే అతను దాదాపుగా 1,50,000 అంటే దాదాపుగా 1,50,000 పైన కోల్పోతారనమాట. సో, దీనిపై లభించే డీఏ నష్టపోతారు. పదవీ విరమణ ప్రయోజనాల లెక్కింపుపై కూడా ఇది ప్రభావం చూపుతుంది. అందుకే ఇది మేజర్ పెనాల్టీ అని అంటాము. ఇక కింది స్థాయికి హోదాకు సీనియారిటీకి రిడక్షన్. ఈ శిక్ష 3 రకాలుగా అయితే ఉంటుందండి. అందులో మొదటిది కింది స్థాయి పోస్ట్‌కు తగ్గించడం. రిడక్షన్స్ టు ఏ లోయర్ ర్యాంక్. ఒక ఉద్యోగిని ప్రస్తుతం ఉన్న హోదా నుంచి కింది స్థాయి హోదాకు పంపిస్తారు. ఉదాహరణకు ఒక సీనియర్ అసిస్టెంట్‌ను జూనియర్ అసిస్టెంట్‌గా రివర్షన్ ఇవ్వడం. ఇది ఉద్యోగి హోదా, జీతం మరియు గౌరవం పైన తీవ్ర ప్రభావం చూపుతుందన్నమాట. ఇక పే స్కేల్‌లో కింది దశకు తగ్గించడము. ఉద్యోగి హోదా మారదు కానీ అతని బేసిక్ పేను ప్రస్తుత పే స్కేల్ నుంచి 1 లేదా అంతకంటే ఎక్కువ దశల కిందికి తగ్గిస్తారు. ఉదాహరణకు 50,000 బేసిక్ పే ఉన్నవారిని 48,500 ఆ విధంగా బేసిక్ పేని తగ్గించడం. ఇది కూడా శాశ్వత ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. ఇక సీనియారిటీ జాబితాలో కిందికి తగ్గించడము. ఉద్యోగి హోదా, జీతం మారవు కానీ ఆ క్యాడర్‌కు సంబంధించిన సీనియారిటీ జాబితాలో అతని ర్యాంకును కిందికి జారుస్తారు. ఉదాహరణకు సీనియారిటీలో 5వ స్థానంలో ఉన్న ఉద్యోగిని 15వ స్థానానికి తగ్గించడము. దీనివల్ల అతనికి త్వరలో రావాల్సిన పదోన్నతి సంవత్సరాల పాటు వాయిదా పడుతుంది. అంతకంటే జూనియర్‌లు పదోన్నతి పొందే తనకే
అంటే అతనికంటే అధికారులుగా మారే అవకాశం గూడా ఉందనమాట. కింది స్థాయి వాళ్ళు గూడా సో, ఈ అధికారికి అంటే పై స్థాయికెళ్ళే అవకాశం ఉంది. ఇది ఉద్యోగి నైతిక స్థైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. కాబట్టి ఇది కూడా ప్రధాన శిక్షే అవుతుందనమాట. సో, ఇది కూడా శాశ్వత ఆహ్, మేజర్ శిక్ష అవుతుంది. ఇక మూడోది నిర్బంధ పదవి విరమణ, కంపల్సరీ రిటైర్మెంట్. ఉద్యోగి ప్రవర్తనలో మార్పు రానప్పుడు అతన్ని సర్వీస్‌లో కొనసాగించడం ప్రజా ప్రయోజనాలకు లేదా శాఖకు హానికరమని భావించినప్పుడు ఈ శిక్ష విధిస్తారు. ఉద్యోగిని అతని పదవీ విరమణ వయసు రాకముందే బలవంతంగా ఇంటికి పంపేశారు. దీనివల్ల ఉద్యోగి తన మిగిలిన సర్వీస్‌ను ఆ సర్వీస్‌లో రావాల్సిన జీతభత్యాలు, ఇంక్రిమెంట్లు, పదోన్నతులు అన్నీ కోల్పోతారనమాట. సో ఒకే ఒక్క సౌలభ్యం. ఈ శిక్ష విధించినప్పుడు ఉద్యోగి శిక్ష విధించిన తేదీ వరకు చేసిన సర్వీస్‌కి గాను పూర్తి పెన్షన్ మరియు ఇతర పదవీ విరమణ ప్రయోజనాలను పొందేందుకు అర్హుడవుతారు. గ్రాట్యుటీ, కమ్యుటేషన్ కూడా. ఇక ఉద్యోగం నుండి తొలగింపు. ఇది అత్యంత కఠినమైన శిక్షలలో ఒకటి. సో, దీని అర్థం ఏంటంటే సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగిస్తారు. దీనిపై ప్రభావం ఎలా ఉంటుందంటే, ఉద్యోగం పోవడమే కాకుండా తనను గతంలో చేసిన సర్వీస్‌ని మొత్తం రద్దు చేస్తారు. అంటే అతనికి పెన్షన్, గ్రాట్యుటీ, పదవి విరమణ ప్రయోజనాలు ఏవి కూడా రావన్నమాట. గతంలో చేసిన ప్రయోజనాలకు కూడా ఇప్పుడేమీ రావు. సో, దీన్నే ఉద్యోగం నుంచి రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అంటాము. ఇక ఉద్యోగి సొంత డబ్బులు. ఉద్యోగి తన జీతం నుంచి జమ చేసుకున్న జీపీఎఫ్, సిపిఎస్, ఏపీజీఎల్ఐ మరియు గ్రూప్ ఇన్సూరెన్స్ వంటి మొత్తాలను తిరిగి పొందుతాడు. అయితే శిక్షపై అప్పీల్ చేసుకునే గడువు ముగిసిన తర్వాత లేదా అతను అప్పీల్ చేసుకోనని లిఖితపూర్వకంగా ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ మొత్తాలను చెల్లిస్తారనమాట. లేదంటే అది కూడా రాదు. ఇక ఉద్యోగం నుంచి బర్తరఫ్ అంటే డిస్మాన్షల్ ఫ్రమ్ సర్వీస్. ఇది అన్ని శిక్షల కంటే అత్యంత తీవ్రమైనది మరియు అవమానకరమైనది. ఇది అంటే దీని అర్థం ఏంటంటే ఇది కూడా ఉద్యోగం నుంచి తొలగించడమే. దీనికి కూడా పెన్షనరీ ప్రయోజనాలేవి రావు కానీ రిమూవల్ మరియు డిస్మిసల్ మధ్య తేడా ఏంటంటే రిమూవల్ అంటే శిక్ష పొందిన వ్యక్తి భవిష్యత్తులో ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొని అర్హత సాధిస్తే తిరిగి నియమితుడయ్యే అవకాశమన్నా ఉంది. ఇది ప్రస్తుత ఉద్యోగానికి మాత్రమే రిమూవ్ చేసినట్టనమాట. ప్రస్తుత ఉద్యోగానికి మాత్రమే అతన్ని తీసేసినట్టు. కానీ డిస్మాన్సెల్ అంటే ఈ శిక్ష పొందిన వ్యక్తి భవిష్యత్తులో భారతదేశంలో ఏ ప్రభుత్వ ఉద్యోగానికైనా శాశ్వతంగా అనర్హుడవుతాడు. ఇది అతని పౌర హక్కులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అతను కేవలం ప్రైవేట్ రంగంలో మాత్రమే ఉపాధి వెతుక్కోవాల్సి అయితే ఉంటుంది. సో, పర్మనెంట్‌లీ డిస్‌క్వాలిఫైడ్ ఫ్రమ్ ఫ్యూచర్ గవర్నమెంట్ ఎంప్లాయ్‌మెంట్ అనమాట. ఈ విధంగా ప్రధాన శిక్షలు ఉద్యోగి కెరీర్‌ను, ఆర్థిక జీవితాన్ని మరియు సామాజిక గౌరవాన్ని శాశ్వతంగా దెబ్బతీస్తాయి. అందువల్ల క్రమశిక్షణ అధికారులు ఈ శిక్షలను ప్రతిపాదించే ముందు ఆరోపణలను నిస్సందేహంగా రుజువు చేయాలి. అదేవిధంగా ఉద్యోగులు కూడా తమపై ఇటువంటి తీవ్రమైన చర్యలు తీసుకోకుండా నిరోధించుకోవడానికి ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటిస్తూ విధి నిర్వహణలో నిజాయితీగా మరియు బాధ్యతాయుతంగా వ్యవహరించడం అత్యంత ముఖ్యం. ఏ శిక్ష విధించాలనుకున్న సీసీఏ నిబంధనలలో నిర్దేశించిన పద్ధతిని తూచా తప్పకుండా పాటించడం అనేది తప్పనిసరిగా అయితే ఉంది.